హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అండి. నేను మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మా హస్బెండ్కి 12 గిఫ్ట్స్ ఇచ్చాను. అంటే 12 మంత్స్కి ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క గిఫ్ట్ అన్నట్టుగా 12 మంత్స్ మా హస్బెండ్కి తెలియకుండా నేను ప్లాన్ చేశాను. ఈ ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే చాక్లెట్, కిట్కెట్ చాక్లెట్ అండి. మా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా మా హస్బెండ్కి అసలు కిట్కెట్ చాక్లెట్ అంటే ఏంటో కూడా తెలియదంట. అంటే నేనే తనకి కిట్కెట్ చాక్లెట్ అంటే ఏంటో పరిచయం చేశాను, నాతోనే తను తిన్నాడు. అండ్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నాకు తను ఏదైనా కొనిచ్చాడంటే కూడా ఆ కిట్కెట్ చాక్లెట్, ఎందుకంటే అది నా ఫేవరెట్ అని తనకు తెలుసు కాబట్టి నాకు కొనిచ్చాడు. ఇప్పుడు ఆ కిట్కెట్ చాక్లెట్ మా హస్బెండ్కి కూడా ఫేవరెట్ అయిపోయింది. మా హస్బెండ్ ఓపెన్ చేస్తూనే అంటున్నాడు, ఇంట్లోకి వెళ్ళి చాక్లెట్ స్మెల్ వస్తుందంటే, అబ్బా చాక్లెట్ కూడా స్మెల్ వస్తుందా, ఇది మరీ బాగుందిలే అంటున్నాను నేను. ఫైనల్గా నా ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే చాక్లెట్ ఎందుకు ఇచ్చానంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి మేమిద్దరం ఎప్పుడు అలాగే స్వీట్గా హ్యాపీగా ఉండాలని దానికి సింబాలిక్గా కిట్కెట్ చాక్లెట్ నేను ప్రజెంట్ చేశాను. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి అంటే అది కూడా మా హస్బెండ్కి మా మ్యారేజ్ అయ్యేంత వరకు ఎప్పుడు తెలీదు అంట, ఎప్పుడు తినలేదని కూడా తను నాతో చెప్పాడు. అదే ఫస్ట్ టైం తిన్నారంట. అది ఏంటి అంటే మీరే చూడండి ఫ్రెండ్స్, అది ఏంటి అంటే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్. ఆ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ కూడా మా హస్బెండ్ తను ఎలాంటివి తింటాడంటే హెల్దీ ఫుడ్స్ అనమాట, హెల్దీ బిస్కెట్స్ అలాంటివి మాత్రమే తింటాడు కాబట్టి తనకు తెలియదంట. ఇవేవి తెలియదు అంటే నిజంగా నాకేం తెలియదు అనేసి తను ప్రతిసారి నాకు చెప్పేవాడు. డార్క్ ఫ్యాంటసీ ఇచ్చాను ఎందుకంటే ఫెంటాస్టిక్గా మా ఇద్దరి లైఫ్ ముందుకు సాగాలి అని నేను డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడియోలో నేను గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు నేను చెప్పాను, నేను ఒక్క గిఫ్ట్ కూడా ఓపెన్ చేయనబ్బా, నువ్వే అన్నీ ఓపెన్ చేసుకోవాలి అని చెప్పాను మా హస్బెండ్తో. కానీ గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు చూడండి తనను ఓపెన్ చేయనియట్లేదు, నేను అసలుకి నేనే గుంజుకొని ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి నేను ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చానో అన్నీ కూడా మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు, చూపిస్తున్నాడు అనమాట. ఇన్ని గిఫ్ట్స్ ఇంకా ఓపెన్ చేయాలి అనేసి నేనే గుంజుకొని ఓపెన్ చేస్తుంటే అక్కడ మా అమ్మ వాళ్ళు మా చెల్లె వాళ్ళు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అంటున్నారు గిఫ్ట్స్ ఇచ్చే ముందు అన్నా ఒక్కటి కూడా ఓపెన్ చేయనని, కానీ బావని మాత్రం ఓపెన్ చేయనిస్తలేవు, నువ్వే ఓపెన్ చేస్తున్నావు అని అంటున్నారు. మా హస్బెండ్ ఏమంటున్నారు, ఏం కాదులే తను ఓపెన్ చేసినా నేను ఓపెన్ చేసినా మా ఇద్దరిలో ఎవరు ఓపెన్ చేసినా ఒక్కటే కదా అంటే, మా చెల్లి అంటుంది ఊరుకో బావ, ప్రతిసారి నువ్వు అక్కకే సపోర్ట్ చేస్తావు, ఓపెన్ చేయొచ్చు కదా నువ్వు, ఆమెనే ఎందుకు ఓపెన్ చేయాలి అనేసి సిల్లీగా అంటే కామెడీగా కన్వర్జేషన్ అక్కడ సెటైర్లు వేయడము నవ్వుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థర్డ్ గిఫ్ట్ ఏంటి అంటే పర్ఫ్యూమ్ అంటే స్మెల్, సువాసన కదా. మా ఇద్దరి లైఫ్ ఎప్పుడు సువాసనగా పరిమళ భరితంగా ఉండాలని దానికి సింబాలిక్గా నేను ఇక్కడ ఆ గిఫ్ట్ ఇచ్చాను. అట్లా ప్రతి మంత్కి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చాను, ఒక్కొక్క గిఫ్ట్ ప్రజెంట్ చేశాను. ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కలాగా. ఇక్కడ లైట్ ఇచ్చాను, ఎప్పుడు లైట్గా వెలుగుతూ బ్రైట్గా మన జీవితం ఉండాలి అని. అక్కడ అది పనిచేస్తుందో లేదో కూడా మేము పెట్టి చూసాము ఫ్రెండ్స్. ఇవన్నీ ఎందుకు ఇచ్చానంటే ఒక్కొక్క దానికి సంకేతంగా ఉంది కాబట్టి మా ఫ్యూచర్ కూడా మా జీవితాలు కూడా అలా బ్రైట్గా ఫ్యాంటాస్టిక్గా సువాసనలు వెదజల్లుతూ తీయగా ఉండాలని దానికి సింబాలిక్గా నేను ఇచ్చాను. మీ వీడియో ఇవన్నీ చూస్తుంటే నేను దేనికోసం ఏదని ఇచ్చాను అనేది మీకు అన్నీ తెలుస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మా వెడ్డింగ్ ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్గా చేసుకోవాలని మేము ప్లాన్ వేసుకున్నాము ఫ్రెండ్స్. ఒక 2-3 మంత్స్ నుంచి ప్లాన్ వేసుకున్నాం, కానీ మా చిన్న ఆడపడుచు వల్ల మామయ్య ఆ పెద్దనాన్నకి హెల్త్ బాగాలేక ఒక 2-3 మంత్స్ నుంచే తను కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కానీ మా వెడ్డింగ్ యానివర్సరీ January 8th, ఆ పెద్దనాన్న January 7th ఆఫ్టర్నూన్ చనిపోయారు. తనకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 7th ఆఫ్టర్నూన్ అలా చనిపోతే ఇంటికి తీసుకొచ్చే వరకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి 7th రోజు ఆ కార్యక్రమంలో ఏం చేయలేదు. 8th రోజు చేశారు. మా వాళ్ళు అందరూ వచ్చారు, కానీ అక్కడ చావుకు అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకులే అనేసి మమ్మల్ని విష్ చేసి ఫస్ట్ మా దగ్గరికి వచ్చి వాళ్ళు మమ్మల్ని విష్ చేసి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని దీవించి అక్కడ చూసుకొని వాళ్ళు వెళ్ళారు. నిజంగా చాలా అంటే చాలా గ్రాండ్గా మేము సెలబ్రేట్ చేసుకోవాలి అని చాలా ప్లాన్స్ ఉండే, అందరినీ పిలిచాము.
కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఇది ఇదిగా అయిపోయింది కాబట్టి మేము సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని కొంతమందికి చెప్పడం జరిగింది. ఆ రీతిగా కొంతమంది ఆగిపోయారు, కొంతమంది రాలేకపోయారు. మాకు దగ్గరగా ఉంటున్నవారు అంటే మా ఆడపడుచులు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ అయితే అందరూ వచ్చారు, మమ్మల్ని బ్లెస్ చేశారు. వాళ్ళు మా కోసం తీసుకున్న గిఫ్ట్స్ కూడా మాకు ప్రజెంట్ చేశారు. ఈ మా వెడ్డింగ్కి మా చెల్లె వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. అక్క వాళ్ళు కూడా ఆగిపోయారు, రాలేదు. ఇలా ప్లాన్ చేసుకున్నాం కానీ అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరగడం వల్ల చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం. కానీ నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి ఏదో ఇంట్లో మందం చేసుకున్నా కూడా నేను తీసుకొచ్చిన ప్రతి గిఫ్ట్ కూడా నేను మా హస్బెండ్కి ప్రజెంట్ చేశాను. నిజంగా తనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాడు. నాకు తెలియకుండా ఇవన్నీ నువ్వు ఎప్పుడు ప్లాన్ చేసావు, ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, తనకు తెలియకుండా తనకు చెప్పకుండా, అలాంటిది నువ్వు ఇంట్లోనే ఉండి ఇన్ని గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేసావంటే నాకు మా తమ్ముడు సపోర్ట్. ప్రతిదీ వాడితో నేను షేర్ చేసుకుంటాను, ప్రతిదీ నాకు తీసుకొస్తాడు. నాకు ఇది కావాలి అనగానే, నేను ఇలా అనుకుంటున్నాను అనగానే ఖచ్చితంగా నేను ఏ ఐడియా అనుకున్నా కూడా దానికి సపోర్ట్గా ఉంటాడు, ప్రతిదీ నాకు చేస్తాడు. వాని ద్వారా నేను ఈ రీతిగా ప్రతిదీ అయితే సక్సెస్ఫుల్గా మా హస్బెండ్ కోసం నేను ఏమేమైతే ఇవ్వాలనుకున్నానో అవన్నీ ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేస్తుంటే మా అత్తయ్య వచ్చి వెనుక నుండి దాంట్లో బంగారం వెళ్ళాలి, వెండి వెళ్ళాలి, అది ఇది వెళ్ళాలి అంటుంది. అంటే నీకు బంగారం లాంటి కోడలు నాకు బంగారమే కావాలి అని మా తమ్ముడు మా అత్తమ్మతో అంటున్నాడు. బంగారం లాంటి కోడలు ఉంది, నా కొడుకే బంగారం అంటే నీ కొడుకు బంగారం కానీ నీ కోడలు బంగారం కాదా అనేసి ఇలా ఫన్నీ కన్వర్జేషన్స్తో ముందుకు సాగిపోయింది. ఫైనల్గా మా హస్బెండ్కి సిల్వర్ బ్రాస్లెట్, గోల్డ్ రింగ్ కూడా నేను ప్రజెంట్ చేశాను. ఆ రీతిగా తను చాలా 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 హ్యాపీ అయిపోయారు. మా వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు, నేను కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా లవ్ అనేది నేను ప్రతిసారి వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ ప్రతిసారి మనము వీక్లీ మంత్లీ సెలబ్రేట్ చేసుకోము, 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి ఒక స్పెషల్గా ఆ డే ఖచ్చితంగా మా ఫస్ట్ యానివర్సరీ ఖచ్చితంగా మాకు మెమొరబుల్గా ఉండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండాలని నేను ప్లాన్ చేసుకొని ఇదంతా చేశాను ఫ్రెండ్స్. నిజంగా ఖచ్చితంగా ఇదైతే మా లైఫ్ లాంగ్ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇది చూడండి, దాంట్లో హాట్ వాటర్ పోస్తే మా ఇద్దరు పిక్ కూడా వస్తుంది, మా హస్బెండ్ది కూడా వస్తుంది. సో ఇలా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే మా హస్బెండ్ మీద నాకు ఎంత లవ్ ఉందో నేను తనకి ఇలా ఎక్స్ప్రెస్ చేశాను. తనకు తెలుసు తనంటే నాకు చాలా ఇష్టమని. కానీ మరొకసారి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనం మన లవ్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. వైఫ్కి హస్బెండ్ కానీ, హస్బెండ్కి వైఫ్ కానీ సర్ప్రైజెస్ గిఫ్ట్స్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. హస్బెండ్ వైఫ్ హస్బెండ్స్తో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. అప్పుడే ఇంకా మీ ఏమంటారు స్ట్రాంగ్ అవుతుంది, మీ బంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తోడుగా ఉంటాము అని, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా విడిపోము అని ఒక స్ట్రాంగ్ బంధం మన మధ్య ఏర్పడాలంటే ఖచ్చితంగా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉండాలి, టైం స్పెండ్ చేసుకోవాలి, ఒకరి పట్ల ఒకరు అంటే గౌరవం ఇచ్చుకోవాలి. థాట్స్కి కానీ ఆలోచనలు కానీ, వైఫ్ ఏదైనా చెప్పినా హస్బెండ్ ఏదైనా చెప్పినా నీకేం తెలుసులే అని అనుకోకుండా ఇద్దరు కూర్చొని ఆలోచించుకొని ముందుకు సాగాలి ఖచ్చితంగా. అలా ఇద్దరు బాండింగ్గా ఉంటేనే ఆ భార్యాభర్తల బంధం అనేది, ఆ వివాహ బంధం అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఖచ్చితంగా అలాంటి స్ట్రాంగ్ బాండింగే ఉందని అనుకుంటున్నాను. ఇక మీద ముందు కూడా ఉండాలి అని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. అండ్ నేను వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానో నేను చెప్తా అన్నాను. మా పాప కోసం స్టార్ట్ చేశాను. మా పాప దానికి ఎందుకు రీజన్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ ట్రైనింగ్ దేని గురించింది, ఎందుకు సంబంధించింది, ఆ ట్రైనింగ్ తర్వాత నేనేం చేయబోతున్నాను, నేనేం చేయాలని నా ఆలోచనలు నేను కలిగి ఉంటున్నాను. అది కూడా ప్రతిదీ కూడా నా సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత నేను ఇద్దరి దగ్గర ట్రైన్ అవుతున్నాను. ఎవరిది ఎంత వర్తిగా ఉంది, ఫీజు ఎంత ఉంది, ఈ ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకున్న సర్టిఫికెట్స్ నా చేతిలోకి వచ్చిన వెంటనే నేను ఎలాంటి వీడియోస్ ద్వారా నేను మీ ముందుకు రాబోతున్నాను, లేకపోతే నేను ఏ రీతిగా యూట్యూబ్లో మీ ముందుకు రాబోతున్నానని ఖచ్చితంగా
నేను మీకు చెప్తాను. మా పాప ఎందుకు రీజన్ కూడా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. కానీ కొంత వర్క్ బిజీ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతుంటున్నాను ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా అయితే తప్పకుండా అయితే నేను అతి త్వరలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మా పాప రీజన్ అని ఎందుకో నేను దేని గురించి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నానో ఏంటి అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే రీతిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.